ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో చిత్తూరు నుండి రౌడీ మూకలను దించింది కూటమి. తిరుపతి జీవకోనలో మహిళలపై చిత్తూరు రౌడీలు దాష్టికం ప్రదర్శిస్తున్నారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెంట వచ్చి తిరుపతి లాడ్జుల్లో తిష్టవేసిన వందలాది మంది చిత్తూరు రౌడీలు తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారాల్లో సృష్టిస్తున్న అలజడి తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న గిరిపురంలో స్థానిక బలహీన వర్గాలకు చెందిన యువకులపై చేయి చేసుకున్న ఉదంతం మరొక ముందే జీవకోనలో మరో వృద్ధ మహిళపై దారుణానికి పాల్పడ్డారు. ప్రశాంత తిరుపతి నగరాన్ని ఇలా రౌడీ మూకలతో నింపిన ఆరణి శ్రీనివాసులపై గుర్రుగా ఉన్నారు తిరుపతి నగరవాసులు. జెండా ఎత్తుకొని వచ్చినాడు ఇడికి ఏం రా ఏమంటే మేము ఇట్లా చూపించుకుంటా వచ్చినాము. మామూలు అయితే ఇటు ఇచ్చినారు. ఈ పక్కన అమ్మాయి ఇచ్చింది. ఇచ్చేటప్పుడు వాడు తీసుకొని కాలు కింద వేసుకుని జెండా ఇట్లా పట్టుకున్నా. నేను పట్టుకునే ముందు కదా ఇరిగిపోయింది. నేను ఆ మాట అనింది ఇంట్లో లేకుండా నేను అప్పుడే చెప్తానే కొట్టింటా వాడిని. మనకు కుట్టేసుకొని అంటే ఏమని అర్థం వాడు నెట్టుకోండి అంటే ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన భూమన అభినయ్ వైపు ఉంటే మీరు అది ఓర్చుకోలేక అది జీర్ణించుకోలేకుండా చిత్తూరు నుంచి రౌడీలను తీసుకొని వచ్చి ఇక్కడ మా ప్రజల మీద దాడి చేస్తారా? ఇదేం పద్ధతి? ఓ పక్కన భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా మార్చాలని ఆయన ప్రయత్నిస్తుంటే, ఓ పక్కన భూమన అభినయ్ గారు తిరుపతిని ఒక మెట్రోపాలిటన్ సిటీకి ధీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుంటే, మీ చిత్తూరు రౌడీ రాజకీయాన్ని, మీ చిత్తూరులో ఉన్న రౌడీయిజాన్ని మీరు తిరుపతిలో చేయాలనుకుంటున్నారు.